పోలీసుల మీద కక్ష కట్ట అంటే ఏముంటుంది సార్ చెప్పండి? మీకు తెలుసు కదా, మీరే అన్నారు రఘురామకృష్ణరాజు అది ఇదని. ఇంకేముంటుంది అంటే పోలీసుల మీద. అంటే మీకు పోలీస్ జాబ్ అంటే ఏంటి? పోలీస్ జాబ్ నెగిటివ్ జాబ్, లైక్ టు కంట్రోల్ ద పీపుల్. ఎవరో నేరం చేస్తారు కానీ అది తప్పు అని అనుకోరు. మర్డర్ చేసిన వ్యక్తి కూడా మర్డర్ని నేరం అనుకుంటాడు కానీ తప్పు అనుకోడు. ఓకే, సో కాబట్టి మనం కంట్రోల్ చేసినప్పుడు, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కంట్రోల్ చేసినప్పుడు కానీ, వేరే ఏదైనా మోసం చేసినప్పుడు, మనం అరెస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు మన డ్యూటీ మనం చేస్తున్నామని అనుకోరు. ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇష్యూస్, ఇవన్నీ ఆడవాళ్ళని బూతులు తిడుతూ పెట్టడం, ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిడుతూ పెట్టడం, ఇవన్నీ పెట్టి వాళ్ళని ఏమనుకుంటారంటే ఇది మా హక్కు అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, కేసులు పెట్టినప్పుడు ఇదేదో కక్ష సాధింపు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక అంతకన్నా కారణమే ఉండదు. అంటే నిజంగానంటే కస్టోడియల్ టార్చర్ చేశారు మీరు రఘురామకృష్ణరాజు గారిని? నిజంగా కొట్టారా మీరు? కొడితే ఏ విధంగా కొట్టారు? ఆయనే చెప్పుకుంటాడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పి. ఆయన చెప్పుకోవటమే తప్పితే ఆయన ఎవరో అసెంబ్లీలో మాట్లాడుతూ కర్రకేలాడి తీశారు, పందిని కొట్టినట్టు కొట్టారు అని ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ ఏంటంటే ఆయన చూశాడా? ఆ మాట్లాడిన ఆయన చూశాడా? ఆయన ఎమ్మెల్యే గారు చూస్తే వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడటమే. నేనేం చెప్తానంటే ఈయన ఈ ఆరోపణలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కొట్టకపోతే ఆ దెబ్బలే ఎక్కడి నుంచి వచ్చాయంటారు? అదే చెప్తాను. ఒక పక్క నుంచి తలకిందులుగా వేలాడదీశారు అని చెప్పేసి అని అంటున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలోనే దాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఏమంటారు అసలు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈయన ఈ ఆరోపణలు ఇప్పుడు కాదు, సుమారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. గౌరవ హైకోర్టు వారి ముందు పిటిషన్ వేశాడు నా మీద, సుప్రీంకోర్టు వారి ముందు పిటిషన్ వేశాడు. ఈ రిపోర్ట్లన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేశాడు ఆల్రెడీ. ఇవి కొత్త ఏం లేవు, వాళ్ళు అన్నీ చదివారు. ఈ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ అంటాడు, కాదంటాడు, ఇది అంటాడు. సరే ఆయన ఎన్ని వెర్షన్లు మాట్లాడారో మీకు తర్వాత చెప్తాను. ఈ రిపోర్ట్లన్నీ చూసి ఆయన అడిగిందేంటి, మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి, దీని మీద కస్టోడియల్ టార్చర్ అయ్యిందని చెప్పి. నిజంగా మెడికల్ ఎవిడెన్సెస్, ఆర్మీ హాస్పిటల్ కానీ మరొకటి కానీ ఇచ్చిన రిపోర్ట్స్లో ఏదన్నా ఆ నేరం జరిగింది అని అనుమానం వచ్చేట్టుగా ఉన్నా సరే సుప్రీంకోర్టు చాలా సీరియస్ తీసుకుంటుంది. అంటే ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ అనే కాదు, ఒక కామన్ మ్యాన్ మీద ఏదైనా టార్చర్ జరిగింది అని అన్నా కూడా ఆ రిపోర్ట్ సుప్రీంకోర్టు ముందుకు పోతే వీళ్ళేం అడగక్కర్లా, సుమోటోగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు. రైట్, అలాంటిది నా దేశంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ని పెట్టి, గంటకి 20 లక్షలు తీసుకునే లాయర్లను పెట్టి గంటలు వాదించి కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సింగిల్ ఆర్డర్ తెచ్చుకోలేకపోయాడు. ఏది నా మీద సిబిఐ ఎంక్వైరీ అనేది. ఇదంతా మీడియాలో ప్రచారం చేయడానికి ఏముంది? అదిగో రిపోర్ట్ ఇచ్చిందంటాడు, ఇదిగో రిపోర్ట్ ఇచ్చిందంటాడు. సో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే సుప్రీంకోర్టు ఏ రకమైన ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి.